హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ టారో కార్డ్ రీడర్ పూర్ణిమ శర్మ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం చాలా మందికి ఏంటంటే ఇళ్లలో భార్యాభర్తలకి అవ్వచ్చు, రిలేటివ్స్‌తో కావచ్చు, పిల్లలకి మధ్యనే కావచ్చు, చికాకులు, గొడవలనేవి చాలా ఉంటాయి. అంటే హ్మ్. మన ఇంటి పక్కన నైబర్స్‌తో కూడా మనము అంటే గొడవలనేవి జరుగుతూ ఉంటాయి. అంటే హ్మ్. ఇంట్లో పీస్ అనేది చాలా తక్కువైపోతది. ప్రశాంతత అనేది లేకుండా పోతది. సో, హ్మ్. ఇలా ఉండొద్దు, ఇంట్లో కొంచెం ప్రశాంతత ఉండాలి అంటే ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి మన దగ్గర? అవునండి. జనరల్ కామన్‌గా అందరి ఇళ్లలో ఉండేవే. కొన్నిసార్లు ఏంటంటే, ఒకటి జాబ్ పరంగా స్ట్రెస్ వల్ల మనశ్శాంతి లేకపోవడము. సో, ఏదైనా ఫైనాన్సెస్ ఇష్యూస్ ఉండడము. వాళ్ళు ఏదైనా చాలా విషయాల్లో ఇబ్బందులు పడడము. దానివల్ల ఏంటంటే, బాగా డిస్టర్బెన్సెస్ ఇంట్లో ఎక్కువ సో, మనకేంటంటే ప్రాబ్లమ్స్ తగ్గాలి అంటే జస్ట్ స్మాల్ రెమెడీ ఉందండి. ఇంట్లో అంటే ఏమన్నా కష్టాలున్న వాళ్ళకి చాలా అదే. బాగా మైండ్ సెట్ చాలా వీక్‌గా డిస్టర్బ్డ్ ఉండి, అయిపోయి. డిస్టర్బ్ అయిపోయి, చాలా బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు గదా! సో, అలాంటి వాళ్ళకి కాలభైరవ స్తోత్రం చదవాలండి. బుక్‌లో హ్మ్. మామూలుగా మీకు దేవుడిది ఇవి చదివే బుక్స్‌లో ఉంటుంది. యెస్ మ్యామ్. అది చదివి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అది కంటిన్యూగా రోజు చదవడం స్టార్ట్ చేయండి ఫస్ట్. హ్మ్. కాలభైరవ స్తోత్రము. అది చదవాలి. సో, అది చదివి మధ్యలో ఒకరోజు అంటే మంచి రోజు చూసుకోండి. అంటే ఖచ్చితంగా ఫ్రైడే రోజు స్టార్ట్ జేయాలి, మండే రోజు చేయాలి అలా ఏం లేదు. హ్మ్. కొంచెం మంచి రోజు చూసుకొని లైక్ ఏ డే అయినా డేకి సంబంధం లేదు. మండే అయినా చేయొచ్చు. హ్మ్. ట్యూస్‌డే కాకుండా ఉంటే బెటర్. అంటే ట్యూస్‌డే చాలా మంది కొంచెం సెంటిమెంట్స్ ఉంటాయి. ఓకే. ట్యూస్‌డే ఏది పెద్ద స్టార్ట్ జెయ్యరు. సో, మంచి రోజు చూసుకొని గారెలు నైవేద్యం పెట్టాలండి దేవుడికి. ఫస్ట్ దేవుడికి నైవేద్యం. దేవుడికి. గారెలు చేసి అది గూడా కొంచెం చూసుకొని మంచి టైంలో అంటే ఎర్లీ మార్నింగ్ గారెలు చేసి దేవుడికి నైవేద్యం పెట్టి గనక ఆహ్, చేస్తే గనక చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ మనశ్శాంతి ఉంటుంది ఇంట్లో. ఓకే. మీకేదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, మీరేమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా, సో, వాటన్నిటి నుంచి మీకు మంచి జరుగుతుంది బాగా. కాలభైరవ స్తోత్రం అనేది చాలా మంచిది ఇది చదివితే గనక. మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో, గారెలు నైవేద్యం పెట్టి పెడితే ఇంకా మంచిదండి. ఓకే. మీరు అంటే చెయ్యగలిగితే చెయ్యండి. లేకపోతే లేదు. ఇది మటుకు పారాయణం అయితే చెయ్యొచ్చు. కంపల్సరీ. చదవడం అంటే చదవచ్చు. ఇది పెడితే అంటే గారెల నైవేద్యం పెడితే ఇంకా మంచిదనమాట. మంచి జరుగుతుంది. రిజల్ట్స్ అనేది మీకు ఫాస్ట్‌గా వస్తాయి. మీకున్న ప్రాబ్లమ్స్ గాని అట్లాంటివి అన్నీ ఎక్కువ పోవడానికి ఛాన్సెస్ బాగా ఉంటాయి. ఎన్ని డేస్ ఇది పట్టించాలి మేడం మనం? మీరు కంటిన్యూగా మీకు మనశ్శాంతి వచ్చినంత కాలం చేయండి. మీకు మనీ ప్రాబ్లమ్స్ గానీ, ఏదైనా కొంతమందికేంటంటే నెగెటివ్ ఎనర్జీస్ ఉంటాయండి. చాలా. ఎక్కువ హ్మ్. ఫ్యామిలీ నుంచి గొడవలు ఉండడము. దృష్టి పడుతుంది అని. నెగెటివ్ ఎనర్జీస్ గానీ అట్లాంటివి ఉంటాయని చాలామంది చెప్పేదే అది. సో, చాలామంది నా క్లయింట్స్ కూడా అడుగుతూ ఉంటారు. మేము ఎక్కువ నెగెటివ్ ఎనర్జీ ఫేస్ చేస్తున్నామండి. అంటే మేము కొంచెం వాళ్ళకేదైనా మనీ పరంగా వాళ్ళకి బాగా వచ్చినా, వేరే వాళ్ళేదైనా నెగెటివ్ మాట్లాడడం వాళ్ళ గురించి, నెగెటివ్ థింకింగ్. సో, దీనివల్ల గూడా వాళ్ళకి మనశ్శాంతి లేకపోవడం అనేది ఎక్కువ జరుగుతుంది. అవును. ఎగ్జాక్ట్‌లీ. సో, అది కూడా ఉండకుండా ఉంటుందండి. చాలా మంచి రెమెడీ. ఇది గనక మీరు చేశారంటే మీకు ఖచ్చితంగా ఒక 1 ఆర్ 2 మంత్స్‌లో రిజల్ట్స్ అనేది స్టార్ట్ అవుతుంది. హ్మ్. సో, ఇది కనుక కంటిన్యూగా చేయండి. అంటే మీకు ఎప్పుడు అంతా బావుంది. మేము కొంచెం మనశ్శాంతిగా ఉన్నాము అనుకున్న దాకా చేయొచ్చు. ఓకే మేడం. అంటే మీరు చాలా చక్కగా వివరించారు మేడం. అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడున్న కాలంలో అయితే ప్రతి ఇంట్లో ఇలాంటి గొడవలనేది అవును. సహజమైపోయింది. సో, మనశ్శాంతి లేకుండా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రెమెడీ అయితే చాలా చక్కగా యూజ్ అవుతదని కోరుకుంటున్నాను మేడం. ధన్యవాదాలు. థాంక్స్ అండి.